నీకు ముందు నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సూటిగా సమాధానం చెప్పాలి. నీకు ఈతొచ్చా? లైట్గా వచ్చండి. ఈత లైట్గా రావడం ఏంటి? బ్రైట్గా మునిగిపోతావు. పోనీ చేపలు వండడం వచ్చా? చేపలు వచ్చండి. ఏమొచ్చు? చేపల పులుసు అండి. ఎలా చేస్తారు? ఫస్ట్ చింతపండు తీసుకోవాలి, ఓ అరకిలో. ఓకే. ఫస్ట్ ఒక కారం పక్కన పెట్టుకోవాలి. ఆహా. నెక్స్ట్ పులస చేప ఒక 1/2 డజన్ ముక్కలు నరికి 4 తిప్పులు తిప్పి అందులో ఫస్ట్ ఆయిల్ వేసి, తర్వాత ఇంకా మీకు తెలుసు కదా కరివేపాకు అవన్నీ వేసేసి కారం వేసేసి చింతపండు పులిపేసేసి 4 తిప్పులు తిప్పి. ఇలాగే చేస్తున్నారా మీ అమ్మగారి ఇంట్లో కూర? లేదు మామూలు. ఏమనుకుంటారు నేను చూసి? ఇన్ని సంవత్సరాల నుంచి నేర్పించారు నీకు? కాదు, మీది ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, అందులో మీరు అలాగే చేశారు. నేను ఇలా చేశానా? ఎనివే ఎన్ని రకాలైన చేపలు ఉన్నాయో చెప్పు. చేపలు పులస, ఎలస, శీలావతి, వద్దు ఆపే. కట్టెపరుగులు. ఏంటి? కట్టెపరుగులు, దొందులు, పీతలు, చేపలు. ఏమో ఈ పేర్లన్నీ కరెక్టో కాదో అని అల్లు అరవింద్ గారు కూడా ఒక చిన్న ఆలోచనలో పడ్డారు. ఏం చెప్తున్నాడు రా బాబు వీడని. సరే మాట్లాడేసేయండి ఇప్పుడు. నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ సార్కి, డైరెక్టర్ గారికి, సపోర్ట్ చేసిన హీరో గారికి, హీరోయిన్ గారికి, బన్నివాస్ గారికి, రైటర్ కార్తీక్ అన్నకి, భాను గారికి, సత్య గారికి, మొత్తం 24 డిపార్ట్మెంట్లకి పేరు పేరున థ్యాంక్స్ అండి. మేము 22 మందిని, మన దద్దా అనే క్యారెక్టర్ మన నరేన్ గారు ఒక 22 మందిని భరించారు. అదేవిధంగా మా 22 మందిని ఈ గీతార్ట్స్ పాపం ఒక సంవత్సరం భరించింది. గీతార్ట్స్కి పేరు పేరున మా అందరి తరపున చాలా థ్యాంక్స్ అండి. అంతే అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మేనేజర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావు. ప్రిపేర్ అయ్యింది కూడా గా రాసేసావు. అసలు రాతలంటే గుర్తొస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి శ్రీకాకుళం నుంచి ట్రావెల్ చేసి చాలామంది ఫిషర్మెన్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ ఇక్కడికి తీసుకొని వచ్చారంట. తర్వాత దాన్ని చూపిస్తాం. ఓకే. ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి.